తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయం గోల్డెన్ టెంపుల్. చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు. మీరు ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఈ వీడియో చూడలేరు. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ టెంపుల్ యొక్క విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం అనేది ప్రశాంతతకి మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆలయం అనేది మనకి దాదాపుగా 5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండటం వల్ల చాలా ప్రశాంతతగా ఉండి ఆధ్యాత్మిక శోభనైతే సంతరించుకుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే కొన్ని వందల మెట్లు మనం క్యూ లైన్లోకి వెళ్ళి ఇక్కడ స్వామివారిని అయితే మనం దర్శించుకోవాలంటుంది. ఇక్కడ క్యూ లైన్లోనే అడుగడుగునా కూడా స్వామివారి యొక్క నామాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏంటంటే క్యూ లైన్ పక్కనే మనకి గోశాల కూడా ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చూడటానికి కన్నుల విందుగా కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక అద్భుతం ఏంటంటే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంభుగా వెలిశారని చెప్పేసి ప్రతీతి. నిజాం కాలంలో అక్కన్న మాదన్నలు ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారని స్థానికులు చెప్తారు. అయితే ఈ ఆలయానికి దాదాపుగా 1000 ఏళ్లకు పైగా చరిత్ర కూడా ఉంది. ఈ ఆలయంలో శివుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉంటాడు. అందుకే లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క విగ్రహానికి ఎదురుగా ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంటుంది. శివుడు తపస్సు చేయగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శివుడి శిరస్సుపై శంఖం ఉంచి దీవించారట. అందుకే ఇక్కడ శివలింగంపై శంఖం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. స్వామివారి యొక్క గుడి ముందే మనకి ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇక్కడ స్వయంభుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు వెలిసిన ఈ గుడిలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు 1 by 1 క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇది చూడొచ్చు, స్వామివారి యొక్క గుడి లోపల ప్రాంగణం ఇదంతా కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు రోజుకి కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంగా వెలిశారు కాబట్టి ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. కోరిన ఏ కోరికలైనా నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ చూడొచ్చు మనం వీడియోలో ఈ గుడి అనేది ప్రశాంతతకి మారుపేరుగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ శ్రీ స్వయంభుగా వెలిసిన స్వామి ఉద్భవశిలగా మనకి ఇక్కడ భక్తులకైతే దర్శనమిస్తూ ఉంటారు. ఇది చూడొచ్చు, ఇక్కడ ఈ స్టోన్ అంటే ఇక్కడ ఈ రాయి ఏదైతే ఉందో ఇది స్వామివారి యొక్క స్వయంగా వెలిసిన గర్భగుడి లోపల రాయి అన్నమాట. మనకి ఇక్కడ వెలుపల భాగం అనేది ఇలా ఉంటుంది. ఇది గుడి యొక్క బ్యాక్ సైడ్. మనకి ఇక్కడ గుడి యొక్క గోపురం ఇదంతా కూడా మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చు. అయితే ఇక్కడ శివలింగంపై శంఖం ఉంటుంది కనుక ఇక్కడ పంచాంజనేశ్వరుడిగా పేరు వచ్చింది. అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే స్వయంభూను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పంచాంజనేయ స్వామి, జపాంజనేయ స్వామి, గరుడ, పురాతన నారాయణ సాలగ్రామం ఈ క్షేత్రంలో కొలువుతీరి ఉన్నారు. మొత్తం 5 ఎకరాల్లో ఈ ఆలయం అనేది కొలువుతీరి ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఇక్కడ భక్తులకి ఏంటంటే ఆద్యంతం కూడా మన ఇక్కడ భూతాల వైకుంఠంలో ఉన్నానా అనే అనుభూతి అయితే కంపల్సరీగా ఈ ఆలయానికి విజిట్ చేసే భక్తులకి కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే ఇక్కడ హనుమంతుడి విగ్రహానికి 4 చేతులు అనేది ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇది స్వామివారి యొక్క గుడి లోపల యొక్క భాగం. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని హరే రామ హరే కృష్ణ అనే నామస్మరణతో ఈ ఆలయం అనేది మారుమోగిపోతూ ఉంటుంది. భక్తులకు ప్రసాద వితరణ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఆలయం లోపలే మనకి జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఆలయంలోనే కూర్చొని సేద తీరుతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు స్వామివారి యొక్క గర్భగుడి లోపలికి వెళ్ళే క్యూ మార్గం. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క నిజ రూపం. అక్కడ ఏంటంటే మనకి గర్భగుడి లోపలికి వీడియో కానీ ఇవన్నీ కూడా ప్రవేశం లేదు కాబట్టి నేను ఇక్కడ దూరం నుంచి అయితే స్వామివారి యొక్క విగ్రహాన్ని చూపించడం అయితే మీకు జరుగుతూ ఉంది.
ఇక్కడ ఈ గురి యొక్క సరౌండింగ్స్ కానీ ఇదంతా కూడా ఏంటంటే హరే రామ హరే కృష్ణ అనే నామస్మరణతో ఉంటాయి. ప్లస్ ఇక్కడ మీకు ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి బుక్స్ కానీ ఇన్కేస్ ఏదైనా కావాలన్నా కానీ మనకి ఇక్కడ గుడి యొక్క ఆలయ ప్రాంగణంలో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో ఆధ్యాత్మిక శోభతో పాటుగా మనకి సమాజ సేవలో భాగంగా అక్షయ పాత్ర, అన్నపూర్ణ 5 రూపాయల భోజనం, భోజనామృతం, సద్దిమూట, అక్షయ అల్పాహారం వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయం యొక్క పరమార్థం ఏంటంటే మనిషికి భగవంతుడికి మధ్య ఉన్న పరమార్థాన్ని తీర్చి కలియుగ కల్మషాలన్నిటినీ కూడా పారదోలడానికే ఈ దేవాలయం అనేది మనం దోహదం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతినిత్యం కూడా భక్తులు వేలాదిగా వచ్చి స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని అయితే మనకి చేసుకుంటూ ఉంటారు. ఇది చూడొచ్చు మనకి ఆలయం యొక్క బయట భాగం. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కానీ మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రావాలి అనుకుంటే మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ఆలయం అనేది సువిశాలంగా ఉంటుంది కాబట్టి మనకి ఎంత రష్ వచ్చినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ ఆలయం అనేది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నియర్ యాంటీ కరప్షన్ బ్యూరో హెడ్ ఆఫీస్కి దగ్గరలో మనకి ఆలయం అనేది ఉంటుంది. సో మీలో కనుక ఎవరైనా ఈ ఆలయాన్ని విజిట్ చేయాలి అనుకుంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ ఆలయం అనేది మనకు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.